అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రానికి భవిష్యత్తు అమరావతి. దేశంలో మరి ఏ రాష్ట్రానికి కూడా లేని అద్భుతమైన అవకాశం మనకుంది, అదే అమరావతి. దేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా రాజధానులు వాటికి అవే వచ్చాయి, కానీ మన రాష్ట్రంలో మాత్రం మన రాజధానిని మనం నిర్మించుకుంటున్నాం కదా. సో మనకు కావాల్సినట్టు మనం నిర్మించుకోవచ్చు, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు మనం నిర్మించుకోవచ్చు. అదే ఇప్పుడు అమరావతి విషయంలో జరుగుతుంది. అందుకే అమరావతిని ఫ్యూచర్ సిటీ అంటారు. కాబట్టి అక్కడ ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత పెట్టినా సరే తిరిగి వస్తుంది, దానికి సంబంధించి న్యాయం జరుగుద్ది అనే నమ్మకం. అమరావతి అంటే ఒక బ్రాండ్. అందులోకే అది నిర్మిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. విజనరీ నాయకుడు, దూరదృష్టి, ముందు చూపు ఎక్కువగా ఉన్న నాయకుడు. సో భవిష్యత్తు అవసరాలు ముందుగానే ఊహించి దానికి తగ్గట్టు నిర్మించే నాయకుడు. కాబట్టి అమరావతి విషయంలో ఢోకా లేదు. సో ఇప్పుడు చంద్రబాబు గారు, సీఎం గారు అండ్ టీం ప్రస్తుతానికి సింగపూర్ పర్యటనలో ఉన్నారు. 2 రోజుల పర్యటనకు గాను సింగపూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే కదా. అక్కడ అమరావతి బ్రాండ్ను మరింత విస్తరించేలాగా, ఇనుమడింపజేసేలాగా ఈరోజు అక్కడ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు గారు భేటీ అయ్యి అమరావతి గురించి చెప్పారు. మీరు రండి, అమరావతిలో పెట్టుబడులు పెట్టండి. అమరావతి అంటే ఒక సాధారణ సిటీ కాదు, అది ఫ్యూచర్ సిటీ. అసాధారణమైన అంశాలను అందులో ఉండబోతున్నాయి. ప్రపంచంలో అత్యంత అరుదైన కట్టడాలు అక్కడ జరుగుతున్నాయి. సో మీరు వచ్చి చూడండి, అవకాశాలు ఉన్నాయి, పెట్టుబడులు పెట్టండి అని కోరారనమాట. సో సింగపూర్లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ఆయన పాల్గొని లీడర్షిప్ ప్లేనరీ 2లో కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్ అనే అంశంపై మాట్లాడారు. కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్ అనే అంశం మీద 25 ఏళ్ల క్రితం తాను ఐటీ గురించి మాట్లాడానని గుర్తు చేశారు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్తో ఈరోజు తెలుగు వాళ్ళు తలసరి ఆదాయంతో ముందున్నారని వెల్లడించారు. ఇప్పుడు ఏఐ వచ్చిందని వ్యాఖ్యానించారు. పీపుల్ ఫస్ట్ తమ విధానమని, ఈక్విటీ, నేచర్, ఆపర్చునిటీ, లివబుల్ సిటీగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మౌలిక వసతుల అవకాశాల వేదికగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని వివరించారు. కృష్ణానది ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లు, ఐకానిక్ బ్రిడ్జిలతో అద్భుతంగా అమరావతి రూపుదిద్దుకుంటుందని తెలిపారు. స్పోర్ట్స్, ఫైనాన్షియల్, నాలెడ్జ్, జస్టిస్, టూరిజం, హెల్త్, మీడియా వంటి కాన్సెప్ట్స్ తీసుకొని 9 కాన్సెప్ట్స్ ప్రకారం 9 డిజైన్స్తో అమరావతిని నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారనమాట. ఒకే ఒక్క పిలుపుతో రాజధాని రైతులు రాజధాని కోసం 35,000 ఎకరాలను అప్పగించారని, దానిలో కొంత భాగాన్ని అభివృద్ధి చేసి తిరిగి రైతులకు ప్లాట్లుగా ఇస్తున్నట్టు చెప్పారు. అంటే భూ సమీకరణ విధానం ఎలా జరిగింది, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇన్ని వేల ఎకరాలు ఏ విధంగా సమీకరించారు, ఇప్పుడు అమరావతిలో నిర్మాణాలకు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్న నిధులు ఏ విధంగా సమీకరిస్తున్నారు అనేది కూడా అక్కడ వివరించారు. అలాగే 21 కిలోమీటర్ల పొడవున వాటర్ ఫ్రంట్ నగరంగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, అండర్ గ్రౌండ్ యూటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ, నెట్ జీరో లక్ష్యంగా రాజధాని నిర్మాణం జరుగుతోందని తెలిపారు. నాడు సైబరాబాద్లో ఎకరం 2 లక్షలు ఉంటే నేడు 200 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టి సాధ్యమవుతుందనే అనడానికి సైబరాబాద్ నిదర్శనమని, 25 ఏళ్ల కిందట అక్కడ ఉన్న భూమి వాల్యూ ఇప్పుడున్న వాల్యూ కంపేర్ చేస్తే కేవలం తన దూరదృష్టి పనిచేసిందని చెప్పారు. సో అందుకే క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్బు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ఆకర్షణలు అమరావతిలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో అమరావతి కూడా ఒకటిగా ఉండబోతోంది. కాబట్టి నిర్మాణ దశలో ఉన్నప్పుడే మీరు అందరూ రండి, వచ్చి చూడండి, మీకు అవకాశాలు ఉన్నాయి, పెట్టుబడులు పెట్టండి అని అక్కడ చెప్పారనమాట. సో అంటే ఎక్కడ ఎటువంటి అవకాశం దొరికినా, ఏమాత్రం సందర్భం దొరికినా అమరావతి బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడానికి చంద్రబాబు గారు ఖచ్చితంగా ఆలోచిస్తూనే ఉన్నారు. నిజమే, నేను మళ్ళీ చెప్తున్నా, దేశంలో ఏ రాష్ట్రానికి లేని అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది. మనకు కావాల్సిన రాజధాని నగరాన్ని మనమే నిర్మించుకుంటున్నాం. మనకు ఎలా కావాలంటే అలా, ఫ్యూచర్లో ఏం అవసరాలు ఉంటాయో మనకు తెలుసు, దానికి తగ్గట్టు నిర్మిస్తున్నాం. ఎవరికి కూడా అటువంటి రాజధాని లేదు, అటువంటి అవకాశం రాలేదు. థ్యాంక్ యూ.